యుద్ధాల్ని ఆపుతాను, వలసలకు ఫుల్ స్టాప్ పెడతా, అమెరికన్లకు ప్రయారిటీ ఇస్తా. ఇది డొనాల్డ్ ట్రంప్ మాట. గెలుపు నాదే అన్నాడు, గెలిచి చూపించాడు. మరి నెక్స్ట్ ఏంటి? ట్రంప్ గెలుపు ప్రపంచ దేశాల్లో ఏ మార్పులు రానున్నాయి? అమెరికాలో ఎవరు అధ్యక్షుడైతే మనకేంటి అనుకోకండి, మ్యాటర్ చాలానే ఉంది. అదేంటో మీరే చూడండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపాడు. పలు సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేసి తన హవా చాటాడు. ఇక అగ్రరాజ్యం సింహాసనం అధిష్ఠించడమే తరువాయి. ఈ గెలుపుతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. సరే, మరి మనకేంటి? మనకే కాదు, ట్రంప్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా నడుస్తున్న చర్చ. అమెరికాలో ఎవరు అధ్యక్షుడైతే మనకేంటి అంటే చాలానే ఉంది మ్యాటర్. అది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ మార్కెట్స్ గురించి చర్చించుకోవాలి. ట్రంప్ తన మొదటి టర్మ్ లో అనేక దేశాలపై, ముఖ్యంగా చైనా, భారతదేశం దిగుమతులపై అధిక సుంకాలు విధించే విధానాన్ని అనుసరించారు. ఇప్పుడు ఆయన మళ్లీ అధ్యక్షుడు కావడంతో ఈసారి భారతీయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉందన్న భయం నెలకొంది. 2022-23 సంవత్సరంలో భారతదేశం అమెరికాకు $78.54 బిలియన్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి $50.24 బిలియన్ దిగుమతి చేసుకుంది. దీంతో అమెరికాతో వాణిజ్యంలో భారత్ లాభదాయకంగా ఉందని స్పష్టమవుతుంది. భారత ఎగుమతులపై ట్రంప్ భారీగా సుంకం విధిస్తే అది భారతీయ ఉత్పత్తుల ధరను పెంచుతుంది. విషయానికి వస్తే ట్రంప్ ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా అమెరికా ఫస్ట్ సూత్రాలపై దృష్టి సారించి యుఎస్ విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఇది అమెరికన్లను బాగా ఆకట్టుకుంది. గతంలో ఆయన మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు H-1B వీసాల విషయంలో నిబంధనలను కఠినతరం చేశారు. దీంతో ఇండియన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇబ్బందులు పడ్డారు. ఇక మొన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా భారతీయులు మన ఉద్యోగాలు దొంగిలిస్తున్నారంటూ అమెరికన్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆయన గెలుపుతో అమెరికాలో ఉంటున్న భారత విద్యార్థులు, ఐటీ ఎంప్లాయీస్ కు అనేక సమస్యలు తప్పవనే మాట వినిపిస్తుంది. ట్రంప్ రాక అమెరికాలో ఉన్న భారతీయులపై పడొచ్చు, కానీ భారత్తో ఉన్న సంబంధాలు మాత్రం దెబ్బతినకపోవచ్చనే మాట వినిపిస్తుంది. దానికి కారణం ట్రంప్ మోదీ స్నేహమే. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రధాని మోదీతో ఆయన మంచి స్నేహాన్ని కొనసాగించారు. వారిద్దరూ కలిసి హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలపడ్డాయన్న అభిప్రాయం ఉంది. అమెరికాకు భారత్ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా సైతం వ్యవహరించింది. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ సమయంలో వలసలు, వాణిజ్యం, దౌత్యం, మిలిటరీ సహకారం తదితర అంశాల్లో సత్సంబంధాలు మరింత స్ట్రాంగ్ అవుతాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అంతేకాదు, మనకు శత్రువు లాంటి చైనా, పాకిస్తాన్ను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీంతో ట్రంప్ గెలుపుతో దాయాదితో పోరాటంలో భారత్కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో మిలిటరీ సంబంధాల విషయంలో ట్రంప్ గెలుపు పాజిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రక్షణ, సైనిక సహకారం కీలక భూమిక పోషిస్తోంది. మరోవైపు 2.5 ఏళ్లుగా అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఇటు గత ఏడాది కాలంగా గాజాలో ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ చివరి వారం నుండి ఇజ్రాయిల్ లెబనాన్ పై కూడా దాడి చేసింది. దీని కారణంగా అరబ్ అమెరికన్ ఓట్లు డెమోక్రాటిక్ పార్టీ నుండి మారడం ప్రారంభించాయి. గాజా యుద్ధం కారణంగా బైడెన్, హ్యారిస్ పరిపాలనపై అమెరికన్ ముస్లింలు చాలా కోపంగా ఉన్నప్పటికీ లెబనాన్ యుద్ధం వారి కోపాన్ని మరింత పెంచింది. మరి ఇలాంటి పరిస్థితులలో ట్రంప్ విజయంతో యుద్ధం ముగిసే అవకాశం ఉంటుందా, లేక ఈ వార్ మరింత తీవ్ర రూపం దాల్చుతుందా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ట్రంప్ ఆల్రెడీ ఇజ్రాయెల్ కు మద్దతు పలికారు. అంటే యుద్ధం ముగిసే అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి. సో ఓవరాల్ గా ట్రంప్ వస్తే ఇలా ఉంటుంది అనేది ఓ అంచనా. కానీ ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. లెట్స్ వెయిట్ అంతే.